ఇప్పుడు బీజేపీ అనేది ఒక 40 సంవత్సరాల క్రితం వచ్చింది, 42 సంవత్సరాల క్రితం. కాంగ్రెస్ పార్టీ 140 సంవత్సరాల నుంచి దాదాపుగా కాంగ్రెస్ పార్టీ స్వాతంత్ర ఉద్యమంలో, జాతీయ స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొన్నది. జాతీయ స్వాతంత్ర ఉద్యమంలో పెద్ద పెద్ద నాయకులు జైళ్ళలో పోయినరు. గాంధీ, పటేల్, నెహ్రూ లాంటి పెద్ద నాయకులు జైళ్ళలో పోయినరు. సుభాష్ చంద్రబోసు, భగత్ సింగ్, ఆజాద్, ఇసొంటోళ్ళు కూడా కాంగ్రెస్కు సపోర్ట్ ఉన్నారు. వాళ్ళ పందా వేరైనా కానీ అంత పెద్ద పెద్దోళ్ళు కూడా గాంధీతోనే ఉండి పనిచేసినటువంటి కాంగ్రెస్ పార్టీ కదా అది. కాంగ్రెస్ పార్టీ ఏంటంటే అప్పుడు ఆజాద్, చంద్రశేఖర్, వీళ్ళు ఏదైతే భగత్ సింగ్ లాంటి వాళ్ళు వాళ్ళ పందా కొద్దిగా హింసాయుతంగా ఉన్నా కానీ అహింసా పద్ధతిని ఈయన పోయిండు గాంధీ. ఈయనను కాదనలే వాళ్ళు ఎప్పుడు కూడా. అహింసా పద్ధతి అనేది గాంధీ పెట్టలే. గాంధీ ఏమన్నాడంటే అశోకుడు, బుద్ధుడు చెప్పిందే అహింసా పద్ధతి, అలానే నేను పోతానే అనుకుంటూ పోయిండు ఆయన గాంధీ. ఆ విధంగా స్వాతంత్రం ఏదో 1946 వస్తుందని వాళ్ళకు తెలియదు. పోరాటం జరుగుతూ ఉన్నది. ఆ పోరాటంలో 46లో మనకు అక్కడ ప్రపంచ దేశాలల్లో జరిగినటువంటి యుద్ధాలతోని అది ఆ కారణాలలో కొంత ఇప్పుడు వాళ్ళు వదులుకొని వెళ్ళిపోయినారు. బ్రిటిషర్స్ మనకు స్వాతంత్రం ఇచ్చిండ్రు, 46లో ఇచ్చిపోయినరు. మనకన్నా ముందు పాకిస్తాన్ కూడా వాళ్ళు జిన్నా నాకు మతపరమైనటువంటి దేశం కావాలని డిమాండ్ పెడితే ఆ డిమాండ్ కూడా బ్రిటిష్ వాళ్ళు ఇచ్చిందే, గాంధీ ఇచ్చింది కాదు. పాకిస్తాన్ బ్రిటిషర్స్ ఇచ్చింది. ఈ దేశాన్ని ముక్కలు చేసిండ్రు అనే ఇప్పుడు బీజేపీ, ఇప్పటి బీజేపీ నాయకులు అంటారు. ఇప్పటి బీజేపీ నాయకులు అప్పటి బీజేపీ ఫౌండర్ ఆఫ్ ది బీజేపీ అద్వానీ కానీ వాజ్పేయి లాంటి వాళ్ళు ఎప్పుడు అనలే ఆ మాట, భారతదేశాన్ని ముక్కలు చేసిండ్రనే. ఎందుకంటే వాళ్ళు అప్పుడు అక్కడ ఉన్నారు కాబట్టి. దేశ స్వాతంత్రం వచ్చినప్పుడు ఉన్నవాళ్ళు, వాళ్ళు రాజకీయంలో పనిచేసేటోళ్ళు, వాళ్ళు భారతీయ జనతా పార్టీలో లేరు. అప్పుడు భారతీయ జనతా పార్టీ లేదు కూడా. ఇప్పుడు భారతీయ జనతా పార్టీ కొత్త భారతీయ జనతా పార్టీ అయింది. పాత భారతీయ జనతా పార్టీ వాజ్పేయి విలువలు కావాలి, అద్వానీ విలువలు కావాలి, వీటిలో మనం పోవాల్సి వస్తుంది. కానీ కాంగ్రెస్ ఎన్ని చేసింది, ఎన్ని సంక్షేమ పథకాలు తీసుకొచ్చింది, ఎన్ని పేద వర్గాలకు ఎట్లా చేసింది, హరిజనులు, గిరిజనులు, ఆదివాసులు, బలహీన వర్గాలు వీటిలందరికీ ఎంతో కొంత ఇప్పుడు రిజర్వేషన్లు అంటే అట్టడుగు స్థాయి వర్గాలకు రిజర్వేషన్ల ద్వారా అందరూ కూడా చదువుకునేటువంటి అవకాశాలు ఏర్పడిపించింది. ఉద్యోగాలలో కూడా రావాలి, ఉద్యోగ అవకాశాలు కూడా రిజర్వేషన్ ద్వారానే పొందిండ్రు. వాళ్ళు కూడా సమానత్వం కావాలని అన్నది కదా. వాళ్ళేం మతాలు, కులాల మధ్యన చిచ్చులు పెట్టని కాంగ్రెస్ పార్టీ. అది అన్నిటికీ అన్ని మతాలు, అన్ని కులాలు, ఎవరి మతం వాళ్ళ తీరునే స్వీకరించను అని చెప్పింది. ఆ కాంగ్రెస్ పార్టీ లక్షణాలకు ఇప్పుడున్న బీజేపీ దానికి ఎక్కడ తేడా? అసలు దానికి దీనికి అసలు పొందం లేను కదా. అరే నేను కూడా జై శ్రీరామ్ అంటాను. నేను హిందువునే. నేను రాముని గుడి కట్టి 52 ఏళ్ళ నుంచి వెళ్ళి కళ్యాణం చేస్తాను. ఇయాటి కూడా మా మంగళసూత్రము, మన అక్షంతలు కానీ ప్రసాదాలు కానీ మేమే పంపుతాం. మా ఊళ్ళే పట్టు వస్త్రాలు ఇవన్నీ మేము పంపుతాం కదా. నేను జై శ్రీరామ్ అనే అంటాను. జై శ్రీరామ్ అన్నోనికి అంటే రాముడు అందరికీ, రాముడు ఎప్పుడు పుట్టిందే నాకే తెలియదు కదా. ఇవాళ కొత్తగా బీజేపీ వాళ్ళు వచ్చి ఇవాళనే రాముడు పుట్టినట్టుగా మాట్లాడితే మేము ఎట్లా పూకుంటామే? మేము మొదటికెళ్ళి జై శ్రీరామ్ అన్నోళ్ళం. బీజేపీ పరిపాలనలో ఈ దేశం ఎవరి చేతిలో ఉంది? నరేంద్ర మోడీ చేతుల్నే కదా. ఇప్పుడు బీజేపీ అనేది మోడీయే. బీజేపీ మోడీ అయింది. ఇప్పుడు ఒక 20 మంది మంత్రుల పేర్లు తెలియదు మా కేంద్ర ప్రభుత్వంలో. 10-15 మంది మంత్రుల పేర్లు ఇవ్వడానికి చెప్తాడా? బీజేపీ వాళ్ళని అడుగుదాం. ఇప్పుడు మీరు అడగండి పోయి కేంద్ర క్యాబినెట్లో జర మంత్రులు ఎంతమంది ఉన్నారు, జర వాళ్ళ పేర్లు చెప్పమని అడగండి. గవర్నర్ అమిత్ షా మోడీయే కదా అంటారు వాళ్ళు. బీజేపీ పరిపాలనలో అన్ని ఆస్తులను అమ్మేస్తున్నారు అని చెప్పేసి ఒక ఇద్దరు చేతుల్లో దేశం ఉంది అని అది నిజమా అబద్ధమా? అదానీ, అంబానీలోమో ఇద్దరు గుజరాత్ వాళ్ళే. అమిత్ షా, మోడీ గుజరాత్ వాళ్ళే. వీళ్ళు పరిపాలిస్తారు. వాళ్ళు మొత్తానికే ఆస్తులను మన ప్రభుత్వ ఆస్తులను వాళ్ళు కొంటారు. వీళ్ళిద్దరు కలిసి వాళ్ళిద్దరికి అమ్ముతారు. అందులో వీళ్ళ వాటా ఎంత ఉన్నదో వాళ్ళది ఎంత ఉన్నదో మనకు తెలియదు. ఎందుకంటే వాళ్ళ మీద ఈడీలు లేదు, ఐటీలు లేదు, సిబిఐలు లేవు కదా. ఇలా ప్రతి పోర్టు వాళ్ళకే ఇచ్చినాం, ప్రతి ఎయిర్పోర్టు వాళ్ళకే, మన రైల్వేసు వాళ్ళకే,
పెద్ద పెద్ద పరిశ్రమలు, ప్రభుత్వ రంగ పరిశ్రమలు వాళ్ళకే. ఇక వాళ్ళందరికీ ఇచ్చినాక ఇక రిజర్వేషన్ ఎడికి వెళ్ళొస్తుంది. ఇప్పుడు ఎస్సీ ఎస్టీ దళితులు కానీ, బలహీన వర్గాలు కానీ, ఆదివాసులకు కానీ ఏమున్నది, నేను ఆదివాసిని ప్రెసిడెంట్ చేసినా అని అంటాను. ఆదివాసిని ప్రెసిడెంట్ చేస్తే ప్రెసిడెంట్ అంటే వాళ్ళు మొట్టమొదటి పౌరురాలు. నువ్వు పార్లమెంటు భవనం కొత్తగా కట్టినాక మొట్టమొదటి పౌరురాలని పిలవకపోతే ఆదివాసులను ఏం గౌరవించినట్టండి? మొన్న అద్వానీకి ఒక భారత రత్న అవార్డు ఇస్తాను. ఆమె నిల్చున్నది. అద్వానీ గారు వయస్సు ఆయన కూర్చున్నాడు. మరి నరేంద్ర మోడీ గారు కాలు మీద కాలు వేసుకొని పక్కకి ఎట్లా కూర్చుంటాడని నిల్చోవాలి కదా కనీసం. ప్రెసిడెంట్ అంటే మొట్టమొదటి పౌరురాలు కదండి. అది వాళ్ళ విధానం తెలుస్తుంది కదా. వాళ్ళు ఎప్పుడు కానీ ఒక మతానికి సంబంధించిన దాంట్లో పోతాండ్రు. ఇవాళ ప్రచారాలు చేసుకుంటాండ్రు. ఏం చేయాలి ప్రచారం? అరే నేను ఏడాదికి 2 కోట్ల నౌకర్లు ఇస్తా అన్న. మరి చర్చకు రాండి, దాని మీద మాట్లాడుండ్రి. నేను 2 కోట్లు ఇచ్చిన పలానా ఏడాది, ఇంకో ఏడాది 1 కోటి ఇచ్చిన, ఇంకో దాంట్లో 50 లక్షలు ఇచ్చిన అని మీరు చెప్పండి. మీరే చెప్పింది కదా సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు నిరుద్యోగులకు వస్తాయని. ఇవాళ యువకులు ఎక్కడ పోయినరు? ఇవాళ ఐటీ మీద నేను యొక్క చర్చ లేదు. ఐటీ విధానం మీద నీకేం సంబంధం లేకుంటున్నావు. ఇవాళ ఎంతమంది విదేశాలకు పోతాండ్రు ఇక్కడ ఇంజనీర్లు అయ్యి. వాళ్ళకి ఎందుకు ఇక్కడ ఉద్యోగ అవకాశాలు లేకనే కదా. నువ్వు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మీద నీకు వాటి మీద సంబంధం లేకుంటూనే ఉంటారు. మీరు ఉన్నప్పుడు అందరూ ఎంతోమంది పోతాండ్రు. కూలీలు కూడా పోతాండ్రు. మిడిల్ ఈస్ట్ కంట్రీస్ కూడా పోతాండ్రు. అంటే దుబాయ్, మన అటు సౌదీ అటు అంతా చిన్న కార్మికులు పోతాండ్రు కదండి. అక్కడ ఇంకా చెప్పాలంటే జై శ్రీరామ్ అని నేను అంటాను, కానీ ఖచ్చితంగానే మనసులతోనే అంటాను మేము. అయితే అక్కడ మిడిల్ ఈస్ట్ కంట్రీస్లో మన హిందూస్ ఆడికి పోతే ఎవడైనా గుడి కట్టుకున్నామంటే అక్కడి రాజులు కానీ అక్కడి వాళ్ళు కానీ పర్మిషన్ ఇచ్చి కట్టుకోమంటారు. అంటే ఎందుకు కట్టుకోమంటానంటే అవి ముందడికి పోతానే దేశాలు, వెనక కొత్తలేవు. ఇప్పుడు మనం వెనకకు పోతాం. తిరోగమన స్థితిలో ఉన్నది భారతదేశం. పురోగమన స్థితికి పోయేది ఇలా ఈ గుడి కావాలి, ఈ మతం కావాలి, గవాళ్ళు వద్దు అని అంటే అక్కడ మిడిల్ ఈస్ట్ కంట్రీస్లో దుబాయ్ భారత్ అవన్నీ పోతాండ్రు. ముస్లిం దేశాలకు పోతాండ్రు, క్రిస్టియన్ దేశాలకు పోతాండ్రు. అక్కడ పీటర్బర్గ్లో ఒక పెద్ద వెంకటేశ్వర దేవాలయం ఉంది అమెరికాలో. బ్రహ్మాండంగా బ్రహ్మాండంగా అంటే పెద్దది. వాళ్ళు పర్మిషన్ ఇచ్చిండ్రు. వాళ్ళు భూములు ఇస్తాను మన కాడ. అరే మేము కట్టుకుంటామే అంటే భూమి ఇచ్చిండ్రు. భూమి ఇస్తాలో పెద్ద పెద్ద దేవాలయాలు కట్టుకుంటాను మనం. అక్కడికి నువ్వు బియ్యం సరఫరా పని చేసినావు. అక్కడ ఉన్న హిందువులు ఏం కావాలి? ఇక్కడ ఉన్న హిందువులకు ఉన్న 80-84% ఉన్న హిందువుల మీద జిఎస్టీలు ఎత్తాను. బియ్యం మీద పన్నే జిఎస్టీ, నూనె మీద జిఎస్టీ, సబ్బు మీద జిఎస్టీ. దేని మీద జిఎస్టీ లేదు? కట్టుకునే బట్టల మీద జిఎస్టీ. హిందూ అంటాను. హిందూ సాంప్రదాయంలో అంగిలాగా వేసుకుని ఉన్నదా పాయింట్ షర్టు? లేదు కదా. మరి నీ అవసరాలు రీత్యా నువ్వు వేసుకుంటానా? నేను వేసుకుంటానా? దాన్ని కాదు, మతంతో ఏ దేశం ముందడికి పోలే, ఏ దేశమైనా వెనుకకు పోయింది. మతాల గురించి మాట్లాడితే నిన్నెవరో వచ్చిండ్రు హైదరాబాద్కి వచ్చి, ఆమె కౌరాట అక్కడ మహారాష్ట్ర ఆమె 15 సెకండ్లలో చేస్తా అన్నారు. కానీ మీరు ఎవ్వరు కూడా తొందరపడద్దు. అటువంటి స్టేట్మెంట్లు భారతదేశంలో ఉన్న ఏ మతం సంబంధించిన వాళ్ళు కూడా వాళ్ళన్న వాటికి మీ సమాధానం ఏం చెప్పాలంటే, సరేనమ్మా 15 సెకండ్లు చేసుకుంటే చేసుకో, కానీ నువ్వు చేసిన 10 ఏళ్ళల్లో ఏం గొప్పతనం చేసినావు? వ్యవసాయదారుడు సంతోషంగా ఉన్నాడా? నువ్వు మొట్టమొదటి ప్రభుత్వం ఎక్కినప్పుడు నువ్వేమన్నావు? నేను వ్యవసాయదారులను రెట్టింపు ఆదాయం పట్టుకొస్తాను. ఇవాళ రెట్టింపు కాదు, అవతల పక్క అంతకుముందు ప్రభుత్వాలు ఉన్నప్పుడు ఉన్నటువంటి ధరలు లేవు. అంతకుముందు ఉన్నటువంటి ప్రభుత్వాలు ఉన్నప్పుడు ఈ యొక్క ఫర్టిలైజరు ధర లేదు. అంతకుముందు ఉన్న ప్రభుత్వం ఉన్నప్పుడు డీజిల్ ధర 50-60 రూపాయలు లేదు. ఇప్పుడు నువ్వు 100 పైనే చేసినావు. రవాణా సౌకర్యం పెరిగితే అంతగానం డీజిల్ పోసుకుంటే రవాణా సౌకర్యం పెరిగినప్పుడు రైతుకు నష్టమా లాభమా? నువ్వు లే 4 నల్ల చట్టాలు పెట్టినావు. ఏడాదిన్నర కొట్లాడితే ఢిల్లీలో అబ్బా ఇదేదో అయింది కదా, నేను తప్పు చేసినా కానీ జాతికి క్షమాపణ చెప్పి చట్టం తీస్తా అన్నావు. అది తీసింది తెలియదు, నాకు తీయంది తెలియదు.
ఇప్పుడు మొన్న కూడా ఎంఎస్పి కనీస మద్దతు ధర ప్రకటించామా మీరు అని అంటే కూడా ఓ ఇద్దరు ముగ్గురు కాల్పితే వాళ్ళు చనిపోయారు రైతులు. ఎక్కడైతే నీ ఢిల్లీ లాంటి ప్రాంతంలో నిన్నెవరు నువ్వు ఉండే ప్రాంతంలో నీకు ఎందుకున్నారు వ్యతిరేకంగా? మధ్యతరగతి కుటుంబమే కదా ఢిల్లీలో ఉండేది. నీకు ఎందుకు ఓట్లు ఎత్తలేరు? నీకు ఓట్లు ఎత్తలేరని కేజ్రీవాల్ తీసుకొని పోయి అరెస్ట్ చేస్తేవి. అది అప్రజాస్వామ్యంగా ఆయన మీద ఏమైనా ఛార్జ్ షీట్ ఉన్నదా? ఆయన ఏమైనా రూపాయి తీసుకున్నట్టు నువ్వు ఇప్పటికి కోర్టుకు చూపెట్టగలిగినావా? ఆయన మీద సాక్ష్యం ఉన్నదా? అదే ప్రపంచ దేశాలు కూడా అడుగుతానే కదా, అరే ఇదేం ప్రజాస్వామ్యమే అని. అరే నువ్వు నీ ఇష్టారాజ్యం ఉన్నటువంటి చట్టాలు పట్టుకొస్తాంటివి. అదాని అంబానీలకు నువ్వు ఎందుకు మాఫ్ చేసినవా 16, 18, 20 లక్షల కోట్లు? అసలు నువ్వు తీసుకొచ్చిన 130 లక్షల కోట్లు ఎక్కడ పెట్టినావు? దాని మీద చర్చకు రాండి. 10 సంవత్సరాలల్లో 120, 100 లక్షల పైన 120, 130 లక్షల కోట్ల అప్పు చేసినాము భారతదేశము. దాన్ని నువ్వు చూపెట్టకుండా నేను 11 శాతం ఇది అయిపోయింది అది అయిపోయింది అని ఒక ముచ్చట చెప్పి ఇప్పుడు దేశంలో 130 లక్షల కోట్లు ఎన్ని పరిశ్రమలు వచ్చినాయి? ఎన్ని ఐఐటీలు వచ్చినాయి? ఎన్ని ఐఐఎంలు తీసుకొచ్చినావు? ఎన్ని హాస్పిటల్ కట్టినావు? ఎన్ని బడులు తీసుకొచ్చినావు? ఏదో ఒకటైతే రావాలి కదా. వ్యవసాయదారులకు ఏమి ఎంఎస్పి పెంచినావు? ప్రభుత్వ పరంగా ఏమన్నా ఎక్కువ లాభమైందా? వాళ్ళకి ఏమైనా సబ్సిడీలు ఇచ్చినావా? పనిముట్ల మీద ఉన్న సబ్సిడీలు తీసేసిండ్రు కదా. గ్యాస్ ధర 1200 చేసినావు, అదేమన్నా 300కి ఇచ్చినావా పేద మహిళలకు? అదంతా ఏం లేదు కదా. మహిళలకు బాధపడుతాండ్రు, మహిళల మీద అఘాయిత్యాలు అత్యాచారాలు. మన 10 సంవత్సరాలల్లో వాళ్ళకు సన్మానాలు. మణిపూర్లో జరిగిన విషయంలో ప్రధానమంత్రి ఇమ్మీడియట్గా అక్కడికి పోవాల్సిన అవసరం ఉండే, ఆడికి పోలేదు, దాని మీద స్పందించలేదు. అక్కడ 300 చర్చిలను కూలగొట్టి కాలబెట్టి అక్కడ ఉన్న ఆ 2 వర్గాల మీద అటు ఇటు చేస్తే ఎంతోమంది మహిళలను కూడా మీరు రేపులు చేసిండ్రు కదా మీరు. ఇదెక్కడ పద్ధతి అండి? రాహుల్ గాంధీ దాని పోతే అక్కడ 2 ఉంటాయి చూకీలు, ఇంకోటి ఉంటుంది. అవి ఒక వర్గాన్ని నువ్వు ఎగేసినావు. ఆయన నువ్వు విద్వేషం నేర్పుతాను, ఈయనను ప్రేమను చూపెడతాడు. రాహుల్ గాంధీకి ఆయనకు ఎక్కడ పోలిక అండి? రాహుల్ గాంధీ కుటుంబము పెద్ద త్యాగాల కుటుంబము. రాహుల్ గాంధీ కుటుంబంలో నెహ్రూ వాళ్ళ తాత ఆయన పెద్ద ఆస్తిపరుడు. దేశం కోసం 95% ఆస్తిని ప్రభుత్వానికి ఇచ్చేసిండు. టాటా బిర్లా తిరిగానే, టాటా బిర్లాలకు ఓనర్ ఉండడు. అదే రిలయన్స్ కానీ అదాని కానీ అంబానీలకు అందరూ వాళ్ళే కదా సొంతగా సంపాదించుకుంటారు. మాకు 400 సీట్లు ఇవ్వని. నువ్వు 400 సీట్లు అంటే ఎందుకు ఇస్తాం? 10 ఏళ్ళల్లో ఏం చేసినావని ఇవ్వాలి మేము? 10 సంవత్సరాలల్లో నువ్వు చేసిన అభివృద్ధిని చూపెడితే 4 కాదు 500 సీట్లు కూడా వస్తాయి. నీకు అభివృద్ధి లేదు, ఏది లేదు. నువ్వు 400 సీట్లు ఇస్తే నేను రాజ్యాంగాన్ని ఊడబెక్తా, రిజర్వేషన్లను తీసేస్తా అని మీ మంత్రులు, మీకు నిల్చున్నటువంటి ఎంపీలు చెప్తాను కదా. గగ్గూడబెక్కడానికైనా 400 సీట్లు రావాల్సింది నీకు. ఇదివరకే నీకు వాజ్పేయి లాంటి ఆయన ఇదివరకు చెప్పేసిండు ఆల్రెడీ. ఇది రాజ్యాంగ సమీక్షకు కూడా ఒక కమిషన్ వేసిండు ఆయనే. 2001లో వేసిండు. 2002లో వాళ్ళకు పార్లమెంటుకు సమర్పించిండ్రు. వెంకటాచలమయ్య ఎంఎన్ ఆయన సుప్రీంకోర్టు జస్టిస్ ఉండే, రిటైర్డ్ అయినాక 11 మంది సభ్యులతో వేసి ఈ ప్రమాదం ముందట ఉన్నదనే వేసిండు ఆయనే. వీళ్ళంతా ఇట్లా పోతారు, కొత్త బీజేపీ వస్తే ఇదంతా ఏదో చేస్తారు రాజ్యాంగాన్ని అని ముందు ఊహించి చేసిండు కదా ఆయన పాత వ్యవస్థాపక బీజేపీ. ఆయనను దృష్టిలో పెట్టుకొని పోండ్రి. ఆయన పార్లమెంటరీ వ్యవస్థను సాంప్రదాయాన్ని గౌరవించిండు, ప్రజాస్వామ్యాన్ని గౌరవించిండు. మీ తీరే కాదా ప్రజలను ఎక్కడ గౌరవిస్తారు? మీకు వ్యతిరేకంగా మాట్లాడితే తీసుకుపోయి అవి జైలులో పడేత్తిరి. పెద్ద పెద్ద రైటర్స్కు అవార్డులు ఇస్తే వాళ్ళు అవార్డులు వాపసు చేసిండ్రు. మాకెందుకే ఈ అవార్డులు? నువ్వు చేసే కార్యక్రమాలకు ఇట్లున్నాయి, మేము ఈ అవార్డు తీసుకుంటే మాకేముంటుంది? వాళ్ళు అవార్డులే వాపసు చేసినారు కదా. నీ ప్రభుత్వంలో ఒక అవార్డు వచ్చినాయనే వాపసు ఇవ్వడం అంటే ఎంత మన విలువదొక్క పని అది. మరి అతి తక్కువ కాలంలో వచ్చిన కాంగ్రెస్ పైన కొంచెం వ్యతిరేకత కనబడుతుంది. దాన్ని ఎలా చూస్తారు? అది ఏ దూరంలో చూస్తారు?
అంటే మనకు వచ్చి కూడా 3-4 నెలల పరిపాలనలు వ్యతిరేకత అంటే ఎట్లా ఉంటుంది. రేపు ఎన్నికలు అవుతాయని అది చూసుకోవాలి. హామీలు ఇచ్చిండ్రు, ఒక్కొక్కటి అయితానే ఉంది కదా. ఒకటేసారి కావాలంటే ఇదివరకు ఆయన కూడా 10 ఏళ్ళ కింద ఆయన వచ్చినాక ఏమన్నాడు, ఇప్పుడే కాదా మేము పిల్లగాళ్ళం, ఇప్పుడే ప్రభుత్వానికి వస్తామంటివి. ఆయన ఒకసారి రెండోసారి ప్రభుత్వంకి వస్తే 6 నెలల వరకు క్యాబినెట్ లేకుండా నడిపిండు. మరి ఒక మహమ్మద్ అలీని తీసుకున్నాడు, కథం ఆయన ముఖ్యమంత్రి, ఆయన హోమ్ మినిస్టర్. వాళ్ళు అప్రజాస్వామ్యంగా వాళ్ళు పనిచేసిండ్రు, వాళ్ళ సొంత పార్టీ అనుకొని చేసిండ్రు. తెలంగాణ ఉద్యమం అనేది ప్రజలందరూ చేసిండు అనేది వాళ్ళు మర్చిపోయినరు. కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావే అనుకుంటాండ్రు. అది తప్పది. ఆ భావన వాళ్ళకి రావద్దు. ఎందుకంటే సమిష్టిగా అంత ఉద్యమాలు చేసిండ్రు కదా వాళ్ళ మీద. నువ్వేమన్నా స్వాతంత్ర పోవడంలో వాళ్ళు చేసినట్టుగా జైళ్ళలోకి పోయి వచ్చినావా? నువ్వేమన్నా నెహ్రూ 10 సంవత్సరాలు జైలుకు పోయిండు, వాళ్ళే తిరిగి పోలే కదా. ఆయన ఉన్నోడు. నెహ్రూ తిరిగి మన ఉద్యమాలు జరగలే. వాళ్ళు 50 ఏళ్ళు కొట్లాడినరు, 60-70 ఏళ్ళు కొట్లాడినాక స్వాతంత్రం వచ్చింది. తిలక్ నుంచి వెళ్ళి కొట్లాడుకుంటూ వస్తాను. వరంగల్ పార్లమెంట్లో కడియం కావ్య నిలబడింది. ఆమెకు కొంత కాంగ్రెస్ కార్యకర్తలు వ్యతిరేకంగా ఉన్నారని కొంత కుసగుసలు నిలబడుతున్నాయి. అది ఎంతవరకు నిజమో, ఆమెకు ఎంత మెజార్టీ వచ్చే అవకాశాలు ఉన్నాయి? మెజార్టీ అంటే మనం చెప్పలేము, కానీ గెలుసుడు మాత్రం ఖాయం. కాంగ్రెస్ పార్టీలకు ఆయన వచ్చిండండి. ఆయన జాతీయ స్థాయి నాయకులలో ఆయన లేడు. జాతీయ భావాల కడియం శ్రీహరి గారికి తెలియకపోయినా ఆయన ప్రాంతీయ పార్టీలలో వచ్చిండు. కానీ ఇంట్లోకి వచ్చినాక తెలుసుకుంటాడు. ఇది కాంగ్రెస్లోకి వచ్చిండు కాబట్టి కాంగ్రెస్ వాళ్ళందరూ మేము మద్దతు చెప్తామే. మేము వాళ్ళకన్నా ఇప్పుడు మరి గెలిపించాల్సింది కాంగ్రెస్ వాళ్ళు కాకపోతే కావ్యాన్ని ఇంకోళ్ళు గెలిపిస్తారా? కొత్త వాళ్ళు గెలిపిస్తారా? కొత్త వాళ్ళు ఓటేస్తారా? కావ్య గెలుతాందనంటే కాంగ్రెస్ పార్టీ చేపట్టుకునే కదా. కావ్యకు డిపాజిట్ కూడా రాదు అని చెప్పేసి ఇతర పార్టీ వాళ్ళు అంటున్నారు. ఇది దీనికి సమాధానం ఇప్పుడు అది మీరు మెచ్చేది ఉంటే నేను సమాధానం ఇస్తున్నాను. అదే అవసరం లేని మాటలు వాళ్ళు మాట్లాడుతారు. డిపాజిట్ రాకుండా ఉంటాయంటే కాంగ్రెస్ అంటే గంత అధ్వానంగా ఉన్నదా? 7 కాన్స్టిట్యున్సీలలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఉంటారు, డిపాజిట్ లేకుండా ఉండమా? అది కాంగ్రెస్ పార్టీలో అంతకన్నా సీనియర్లు ఉన్నారు, లేరని కాదు. వాళ్ళు కమిట్మెంట్ మీదనే ఉన్నారు. పార్టీ నిర్ణయించింది. ఒక పార్టీ నిర్ణయాని కోసము ఆమె పార్టీలోకి వచ్చినాక సభ్యత్వం తీసుకునేది. అదవరకు సభ్యత్వం లేదు. ఆమె వచ్చుడే మొన్న వచ్చింది, సభ్యత్వం తీసుకుంటే సభ్యత్వం తర్వాత ఆమెకు టికెట్ కేటాయించిండ్రు. ప్రతి కార్యకర్త కూడా కొంత ఏదైనా బాధ ఉన్నా కానీ వాళ్ళకన్నా ఉంటే ఉండొచ్చు, కానీ కాంగ్రెస్కే చేస్తారు తప్ప బయటికి పోయి ఇంకోళ్ళకి చేయాలి, ఇంకోనికి ఏదో మనం లాభం చేకూర్చాలనేది కాంగ్రెస్ విధానం కాదు. కాంగ్రెస్ పార్టీ అంటే ఏంది అని తెలిసిన వాళ్ళు ఎవరు కూడా ఆ పని చేయరు. ఇప్పుడు నా సొంత ఉన్నాడు, నువ్వు ఎవరికన్నా ఈ టికెట్ నేను కాంగ్రెస్ కొట్టేయాలి. ఒక విమానాశ్రయమే కాదు, ఇక్కడ రైల్వే కోచ్ ఫ్యాక్టరీ రావాలి, రైల్వే సబ్ డివిజన్ కావాలి. ఆడ కొద్దిగా దీని పక్కకే ఉన్న కొత్త మన ఊరు ప్రాంతంలో ఆడ మైన్స్ ఉన్నాయి, అక్కడ ఉక్కు కర్మాగారం కావాలి, ఐటీఆర్ కావాలి, ఇంకా చాలా ఉన్నాయి సమస్యలు. ఇప్పుడు విభజన చట్టంలో పెట్టినవి చాలా ఉన్నాయి. వాటి అన్నిటి మీద కూడా కడియం కావ్య మాట్లాడుతుంది, తీసుకొని వస్తుంది. ఇంకెన్నో ఉన్నాయి. విభజన చట్టంలో పెట్టి 10 సంవత్సరాలు అయితే 10 ఏళ్ళు అక్కడ మోడీ, ఇక్కడ చంద్రశేఖరరావు. ఈయన అడగకపోడు, ఆయన ఇవ్వకపోడు. ఈ 2 తెలుగు రాష్ట్రాలకు కూడా వాళ్ళు ఏమి ఇవ్వలే. అక్కడికి వెండి మట్టి పట్టుకపోయి ఆడిచ్చొచ్చిండు. ఇక్కడ ఆయనతో మట్టి కూడా ఇవ్వలే. 2 తెలుగు రాష్ట్రాలను విభజన కొత్త రాష్ట్రాలు కదా, కొత్త రాష్ట్రాలకు చేయూత ఇవ్వాలి ఇంతవరకు. అక్కడి నుంచి వెళ్ళి రాష్ట్రాల మీద అభివృద్ధి మీద ఈ బీజేపీకి సరి అయిన అవగాహన లేదు. ఓన్లీ మతంతో కులంతో వస్తుంది కదా. మతాలతో వచ్చే పార్టీలు ఏవి కూడా ప్రపంచంలో ముందడికి పోలే. పక్కనే ఇంకో దేశం ఉన్నది, మతంతో వస్తే అది ఎంత వెనుకబడ్డది. మనం కూడా రేపు పొద్దున ముందుకు పోవాలంటే మిడిల్ ఈస్ట్ కంట్రీస్ని చూడండి, అమెరికా చూడు, జర్మన్ చూడు, యూకే, ఫ్రాన్స్, అంతటా కూడా మన హిందూ దేవాలయాలు ఉన్నాయి, అంతటా చర్చిలు ఉన్నాయి. వాళ్ళు వీటిని పట్టించుకోరు. వాళ్ళకి కావాల్సింది అభివృద్ధి కావాలి, కానీ కులం మతం కాదు. కులం మతం లేనప్పుడే భారతదేశం బాగుపడుతుంది.
మేము చేస్తున్న ప్రచారంలో అక్కడక్కడ కొంత వర్గ వ్యతిరేకత ఏర్పడుతుంది కదా, దాన్ని మీరు ఎలా చేస్తారు, దాన్ని అంటే ఎలా కూర్చుతారు? అంటే ఒక గణపురం కాన్స్టిట్యున్సీలా ఇక్కడ మొన్నటిదాకా ఇద్దరు కొట్లాడుకున్న పార్టీలే సహజంగా ఉంటుంది. అయితే క్యాడర్ ఎక్కువ రాలే బీఆర్ఎస్కి వెళ్ళి, మాకు లీడర్లు ఎక్కువ వచ్చిండ్రు. క్యాడర్ తక్కువ ఉన్నది కాబట్టి కొన్ని ఊళ్ళల్లో డిస్టర్బెన్స్ ఉంటుంది. కొద్దిగా ఎక్కువ వచ్చిన కార్యకర్తల కాడున్నో అక్కడ కాంగ్రెస్ కార్యకర్తలు. ఇప్పుడు ఆయన ఎంబడి వచ్చిన కడియం శ్రీహరి గారి ఎంబడి వచ్చిన కార్యకర్తలు అయితే ఆయనకే ఎత్తారు కదా. మేము ఎట్లాగో ఆయన చెప్పకున్నా కాంగ్రెస్కే ఎత్తానం కదా. కాకపోతే అక్కడ మనస్పర్ధలు అనేటివి ఉంటాయి, అవి సమసిపోతాయి. రేపు ఎల్లుండే వాళ్ళు అన్నీ సమసిపోదు అనేది ఏం లేదు. ఆడ కొద్దిగా క్యాడర్ అనేది ఉంటుందండి. నిన్న మొన్నటి దాకా ఎన్నో ఉన్నాయి, నడిచినాయి. నా మీద కూడా కేసులు పెట్టిండు. మరి నేనేం చేయాలి? నేనే ఇదన్నా, నా మీద కూడా శ్రీహరి గారు కేసు పెట్టించిండు. నేను దానికి ఏమన్నా ఆయన వద్దు అని అంటానా? నేను కాంగ్రెస్ పోవాలి. ఆయన ఆ పార్టీలో ఉన్నాడు కాబట్టి సహజంగా చేసిండ్రు కొన్ని. ఆయన ఏం చేయలే పర్సనల్గా, ఆయన కార్యకర్తలు చెప్తే ఆయన చేస్తాడు. ఆయన పూర్తి సమాచారం లేక చేసినాయే, ఆయనకు సమాచారం బాగుండి చేసిండని నేను అంటలేను. నా మీద పెడితేనే నవ్వుకున్నా. అయితే ఈయనకి ఎవరో రాంగ్ గైడెన్స్ ఇచ్చిండు ఆయనకొని. వరంగల్ పార్లమెంటులో కాంగ్రెస్ అభ్యర్థిగా నిలబడ్డ కడియం కావ్యకే కాంగ్రెస్ హస్తం గుర్తుకి ఎందుకు ఓటేయాలి, కడియం కావ్యను ఎందుకు గెలిపించాలి అని ప్రజలు అడుగుతున్నాడు. మరి దానికి వివరణ. అరే, ఆమె చదువుకున్న విద్యావంతురాలు, ఆమె డాక్టరు, ఆమె ఒక ఫౌండేషన్ పెట్టుకొని కొంతమంది నిరుపేదలకు సహాయం చేస్తుంది. అరే, ఆమె కొద్దిగా ప్రజలలో ఆమె ద్వారా కాంట్రిబ్యూషన్ పొందిన వాళ్ళు చాలామంది ఉన్నారు కదా. ఆమె వ్యక్తిత్వం అనేది మంచిది. ఆమెమి వాళ్ళ నాయనకేమి ఏదో కరప్షన్ పేరు లేదు, ఆమెకేం లేదు. ఇప్పుడు కడియం శ్రీహరి గారికి ఎందుకు అంతో మంచి పేరు ఉన్నదని అంటే ఆయన కరప్షన్ చేసుకోలే, భూ దందాలకు పోలే. అందుకోసం ఆయన బిడ్డగా ఆమె కూడా సొంతగా ఆమె ఒక ట్రస్ట్ పెట్టుకొని కొన్ని మంచి పనులు చేస్తుంది. కాబట్టి అందరూ కూడా స్పందించాలి. చదువుకున్న వాళ్ళు మెయిన్ ముఖ్యంగా స్పందించి చదువుకున్న వాళ్ళే ఆలోచించి ఓట్లు వేయాలి ఆమెకు. అరే, వీళ్ళు చదువుకున్నది కాబట్టి ఈ పార్లమెంట్ వరంగల్ పార్లమెంట్ అనేది ముందుకు పోతుందని. నేను బయట పార్టీ వాళ్ళని విమర్శించుడు కాదు, నా పార్టీకి ఓటేయమని చెప్పుకుంటానని. నేను చేసిన అభివృద్ధి ఉన్నది. నేను భారతదేశంలో అభివృద్ధి జరిగిందంటే ఎప్పుడైందండి? 20 ఊళ్ళలో కరెంట్ లేదు. మరి నెహ్రూ వచ్చినాక మరి ఎన్ని ఊళ్ళకి కరెంట్ వచ్చింది? కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడే కదా. అప్పుడు 34 కోట్ల మందితో స్వాతంత్రం వచ్చింది. తర్వాత భూములు కూడా ఆమె గరీబీ హఠావో నినాదంతో కొన్ని భూములు కూడా సీలింగ్ పెట్టింది భూముల మీద. ఆ సీలింగ్తో కొంత గిరిజన వర్గాల కనీసం ఇంటి స్థలం అన్న దొరికింది కదా. ఎకరాలు దొరకకుండా ఇంటి స్థలం అని వచ్చింది. అది కాంగ్రెస్ చేసింది. ఎప్పుడు కానీ అట్టడుగు స్థాయి బీద బలైన వర్గాలకు చేసిందే కాంగ్రెస్ పార్టీ, వేరే ఏం లేదు. ఆయన ఇక వాళ్ళు ఏదో స్కాములు అని అంటాను. ఏం స్కామ్లే? మొన్నండి నువ్వు నోట్ల రద్దు చేతివి అని తీసుకుపోయి బ్యాంకులనే ఎత్తివి. కాంగ్రెస్ వాళ్ళంతా తెల్లబడ్డతిగా బయటికి వెళ్ళిరి. ఇక మళ్ళీ స్కామ్ ఎక్కడిది? ఇక ఇప్పుడేమైనా జరిగితే మీ జమానాలో జరిగే స్కామ్లే. నువ్వు బొగ్గు అంటే ఆ మన్మోహన్ సింగ్ ఉన్నప్పుడు బొగ్గు ఏ ధరకైతే పోయిందో అంతకన్నా తక్కువ ధరకు నువ్వు నీ టెండర్లు పాడింది కదా. ఇప్పుడు మరి నువ్వెంత స్కామ్ చేసినావు? అది కాదు ముచ్చట. మనం వాడి తినడంటే వీడి తినడంటే ముచ్చట కాదు. అక్కడ అభివృద్ధి అనేది మనం కావాలి. నువ్వు బయట దేశాలలో బొగ్గు పట్టుకొచ్చి ఈడ కొను అని అంటాను. బయట దేశ బోర్డు నీ దగ్గర ప్రజాస్వామ్యం సరిగా లేదా, కేజ్రీవాల్ని ఎందుకు అరెస్ట్ చేసినావు అంటే ఇది మా దేశ సమస్య అంటావు. అంటే ఇప్పుడు మొత్తము ప్రపంచం అనేది గ్లోబలైజేషన్ అయిపోయింది. ఈ గ్లోబలైజేషన్లో మన వస్తువు ఎగుమతి దిగుమతులు చేసుకుంటానో మనం. అందుకోసం ప్రతి దేశాన్ని స్పందిస్తాయి. ఇప్పుడు ఇది గ్లోబలైజేషన్ కదా. ఒక్కటే, ప్రతి ఒక్కరు చదువుకున్నోళ్ళు, రైతులు, మహిళలు, యువకులు, అట్టడుగు స్థాయి వర్గాలు అందరూ కూడా రేపు అంటే గిరిజనులు కూడా ఇవాళ హరిజనుల మీద మంచి మాంసం కొన్నా కానీ అక్కడెక్కడో నార్త్ ఇండియాలో అరే ఆయన మాంసం తింటే తీసుకుపోయి కొడతాండ్రు. అరే ఆ మాంసం అమ్మే ఎక్స్పోర్ట్ చేసేటోళ్ళు ఎవరో కనుక్కోండి. వాళ్ళు బాంబే నుంచి వెళ్ళి ఎక్స్పోర్ట్ చేస్తున్నారు గోమాంసం. ఆ ఓనర్లను అరేంజ్ చేయండి మీరు పోయి.
ఇక్కడ నువ్వు దీన్ని కాదు నువ్వు చేసేది, దాన్ని కంట్రోల్ చేయి. ఎన్నో ఉన్నాయి కర్మాగారాలు కూడా పెట్టి ఎట్లా అలా పడేస్తే మటన్ అయ్యి వస్తుంది, వాళ్ళను కూడా మీరు అడ్డుకోవాలి. ఇవన్నీ చాలా సమస్యలనే మనం చెప్పుకోవాలనుకుంటే కానీ ఇప్పుడు మాత్రం వరంగల్ పార్లమెంట్లో కడియం కావ్యకు అందరూ కూడా యువకులు కానీ చదువుకున్న వాళ్ళు కానీ చదువుకున్న రైతులు కానీ అందరూ కూడా మద్దతు తెలిపి కావ్యను అత్యధిక మెజార్టీతో గెలిపిస్తే ఈ వరంగల్ పార్లమెంటు కొద్దిగా అభివృద్ధికి నోచుకుంటుంది అనే అభిప్రాయంతో మీ అందరినీ వేడుకుంటాను. కాంగ్రెస్ పార్టీకి ఓటేసి కడియం కావ్యని గెలిపేయాలని. ఈ కావ్య ఇక్కడ గెలిస్తేనే మనం అక్కడ రాహుల్ గాంధీ ప్రైమ్ మినిస్టర్ అవుతాడు. రాహుల్ గాంధీ ప్రైమ్ మినిస్టర్ కావాలంటే ఒక్కొక్క సీటు కావాలి. ఒక్కొక్క సీటు దాదాపు 300 సీట్ల వరకు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వచ్చేటట్టుంది. అంటే ఇండియా కూటమి రేపు భారతదేశం ప్రభుత్వం ఏర్పడాలంటే ఇండియా కూటమి భారతదేశం బాగుపడాలన్నా ఇండియా కూటమి రావాలి. రాహుల్ గాంధీ ప్రైమ్ మినిస్టర్ అవ్వాలి అంటే కావ్యం ఖచ్చితంగా గెలిపించాల్సిన అవసరం ఉన్నది.